జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? నా సూటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మది అటువంటి మనస్తత్వమా? రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళ విషయంలోనే తిరిగి పగా ప్రతీకారం తీర్చుకోలే. స్వేచ్ఛగా వారు ఈరోజు వేములలో తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇది కాదు. హింసను ప్రేరేపించే సిద్ధాంతం కాదు ఆయనది. తన రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ శత్రువులను ఫిజికల్గా, భౌతికంగా తుదమిట్టించాలన్న ఆలోచన ఆయన కలలో ఇలలో కూడా రాదు. ప్రజలారా, గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో కొనసాగుతుండే ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, చదువుకునే మహిళ, చాలా మానవతా కోణంలో ఆలోచించే భారతమ్మ గారు ఎందుకు ఈ హత్యను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొని వస్తారు? ఎందుకు సునీతమ్మ ఈ దిశగా ఆలోచన చేయడంలే? నేను ఆ రోజు చెప్పిన, అవినాశి హత్య చేస్తే మేము రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, అందరం రాజీనామా చేస్తామని చెప్పినాం, ఉండమని చెప్పినాం. అవినాశే కాకుండా జగన్మోహన్ రెడ్డి, భారతమ్మే హత్యకు, కుట్రకు కారకులు అని చెప్పి సునీతమ్మ మాట్లాడితే సిబిఐ విచారించి